మీరు పరీక్ష చేసి చూడండి, మీకు అప్పుడు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు, నేను చెప్పే మాటలు తెలియదు. మంచి టైం అని చెప్పారు. ఎందుకంటే అర్జునుడికి అమ్మవారు కనపడినటువంటి స్థలం, ఆ సమయం అది. హనుమంతుడికి అమ్మవారు దర్శనమిచ్చినటువంటి సమయం ఇది హనుమంతుడికి. అందుకని సుందరకాండ పారాయణ చేయమంటున్నారు. దశమ స్కందంలో భగవంతుడు తమ అద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ చక్ర గదార్యాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ శోభగం, స్వామి యొక్క రూపం కనపడినటువంటి సమయం విజయదశమి ఈ సాయంత్రమే అని చెప్పారు. విష్ణు యొక్క అవతారం కనపడినటువంటి సమయం ఇది అన్నారు. అమ్మవారు కనపడినటువంటి సమయం అన్నారు సాయంత్రం సమయం. అందుకని ఏ సాయంత్రమైనా చాలా ముఖ్యమైనది, కానీ విజయదశమి రోజు ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటిది. అందుకని ఒక వృక్షాన్ని మనం దర్శనం చేయమని చెప్తారు. ఏదైనా ఒక పెద్ద వృక్షం, ఇంట్లో ఎప్పుడూ ఒక వృక్షం ఉండాలా. కానీ ఇప్పుడంతా అపార్ట్మెంట్ కాబట్టి వృక్షాలు ఎక్కడ వస్తాయి? వృక్షాలు లేదు, ఏం లేదు మనకు. ఏదో చిన్న చిన్న కుండీల్లో మనం వృక్షం పెట్టుకోవాలా. శత్రువులను జయించాలి అనుకునేవారు అమ్మవారికి సంబంధించిన ఈ ఆశ్వీజ అంటే మాసంలో శ్రీమాతను ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంకోటి కూడా చెప్పారు ఇక్కడ. రఘు మహారాజు ఈ మాసంలోనే విజయయాత్ర చేసి విజయం సాధించాడు. చాలా రాజులు దీన్ని సాధించారు. శ్రీరాముడు కూడా ఈ సమయంలోనే శమీ వృక్షాన్ని పూజించి రావణాసుడిపై విజయం సాధించాడు. అర్జునుడు కూడా సమయంలోనే శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసి పూజించాడు. ఉత్తర గోగ్రహణం సమయంలో కౌరవులపై విజయం సాధించాడు. కనుక విజయాన్ని ప్రసాదిస్తూ ఉండటం చేత ఈ రోజున మనమంతా కూడా విజయదశమి అనే పేరు వచ్చింది. అంచేత వినయం కోసం, విజయం కోసం అమ్మవారిని ఆరాధించండి. శ్రీమాత అందరికీ ఆనందోత్సాహాలను వృద్ధి చేస్తుంది. అంతేకాకుండా శోక మోగ భయాలను కూడా పోగొడుతుంది. జన్మ మృత్యువుల నుండి విడిపించి శాశ్వత ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా ఈ విజయదశమి రోజున ప్రధాన దేవత అపరాజితాదేవిని కనుక ఆ దేవిని అందరూ పూజించాలి. అపరాజితాదేవి కుడి వైపున జయాదేవి ఉంటుంది, ఎడమ వైపున విజయాదేవి ఉంటుంది. కనుక జయ విజయ సమేత అపరాజితాయే నమః అని ప్రార్థన మనం చేస్తూ ఈ సమయంలో మంచిగా మనం ప్రయాణానికి అంటే ఎక్కడికైనా మంచి మంచి కార్యక్రమాలకు వెళ్ళాలన్నా కూడా మీరు ప్రార్థన చేస్తూ మీరు వెళితే మీకు జయం వస్తుంది. జయం కలగని మీరెంతో చాలా మంది ఎంతో బాధలో ఉన్నారు, ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నారు, ఎన్నో తాపత్రయాల్లో చాలా బాధపడుతున్నారు. లేక శక్తి లేక తీరని, రెండిట్లో ఏదన్నా ఒకటి. లేక భరించే శక్తి కలగని, లేకపోతే అది నివృత్తి కానీ అంటే తీరని, జయం కలగని అని ఆశీర్వదిస్తూ మనందరికీ కూడా అమ్మ కృప కలగని అని చెప్తూ ఇక ఈ విజయదశమి రోజున సంధ్యాకాలంలో కొద్దిగా నక్షత్రాలు కనిపించే సమయాన్ని ఈ రోజు అందరూ నక్షత్రాలు చూడాలి. బయట వెళితే నక్షత్రాలు విజయదశమి ముహూర్తం మనకు తెలుపుతాయట. బయట వెళతారు కదా, ఎట్లా మీరు ఒక నక్షత్రమైనా పైన చూడవచ్చు, ఎక్కడైనా చూడండి. మీరు చూస్తే ఆ నక్షత్రంలో మీ గురువు గారు కనపడతారు. అక్కడ నక్షత్రాలు కనిపించే సమయాన్ని దీన్ని విజయ ముహూర్తం అంటారు. ఈ సమయంలోనే అర్జునుడు ఆ ఆయుధాలను తీసుకున్నాడు. సాయంకాల సమయం అది. అంటే రాత్రి పూట యుద్ధాలు జరిగేవి. అప్పుడు పెద్ద పెద్ద దీపాలు పెట్టుకొని యుద్ధాలు జరిపేవాళ్ళు. పెద్ద దీపాలు పెట్టుకొని యుద్ధ సమయం. అప్పుడే కొంత మోసంగా యుద్ధం జరిగేది. మోసంగా కొంతమందిని చంపేవాళ్ళు. కానీ తెలియకనే ఆ చీకటిలో తన వాళ్ళనే కూడా చంపుకునే సందర్భాలు కూడా దండికి వచ్చాయి. యుద్ధం అంటే 24 hours యుద్ధం జరుగుతూనే ఉండేది. ఒక్కొక్క సందర్భంలో సమయంలో చేపట్టినటువంటి పనులు అంటే సాయంకాల సమయంలో చేసిన ప్రయాణాలు విజయవంతో. ఇప్పుడు ఈ రోజు ప్రోగ్రాం వేసుకోమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ నేను ఎక్కడికి వెళ్తా, ఎప్పుడు విన్ అవుతారు మీరు.
విజయదశమి సాయంత్రం రోజు ముహూర్తాలు పెట్టినప్పుడు మీకు విజయం అవుతుంది అని చెప్పారు. మంచిగా అప్పుడు కొన్ని లెక్కలు వేసుకోవాలి, మనం బడ్జెట్లు వేసుకోవాలా, లెక్కలు వేసుకోవాలా, మనసులోనే ఇద్దరు మాట్లాడుకోవాలా, భార్యాభర్తలు, పిల్లలు సంబంధాలు మాట్లాడుకోవాలా, మంచిది మాట్లాడుకోవాలా, జయం అవుతుంది అని చెప్పారు. అందుకని మీరు పరీక్ష చేసి చూడండి, మీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు, నేను చెప్పే మాటలు తెలియదు మీకు. మంచి టైం అని చెప్పారు. ఎందుకంటే అర్జునుడికి అమ్మవారు కనపడినటువంటి స్థలం ఆ సమయం ఇది. హనుమంతుడికి అమ్మవారు దర్శనమిచ్చినటువంటి సమయం ఇది హనుమంతుడికి. అందుకని సుందరకాండ పారాయణ చేయమంటున్నారు. దశమ స్కందంలో భగవంతుడు తమ అద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ చక్ర గదార్యాయుధం శ్రీవత్సలక్ష్మంగళ శోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ శోభగం స్వామి యొక్క రూపం కనపడినటువంటి సమయము విజయదశమి సాయంత్రమే అని చెప్పారు. విష్ణువు యొక్క అవతారం కనపడినటువంటి సమయం ఇది అన్నారు. అమ్మవారు కనపడినటువంటి సమయం అన్నారు సాయంత్రం సమయం. అందుకే ఏ సాయంత్రమైనా చాలా ముఖ్యమైనది, కానీ విజయదశమి రోజు ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటిది. అందుకని ఒక వృక్షాన్ని మనం దర్శనం చేయమని చెప్తారు. ఏదైనా ఒక పెద్ద వృక్షం, ఇంట్లో ఎప్పుడు ఒక వృక్షం ఉండాలా. కానీ ఇప్పుడంతా అపార్ట్మెంట్ కాబట్టి వృక్షాలు ఎక్కడ వస్తాయి? వృక్షాలు లేదు, ఏం లేదు మనకు. ఏదో చిన్న చిన్న కుండీల్లో మనం వృక్షం పెట్టుకోవాలా. శత్రువులను జయించాలనుకునేవారు అమ్మవారికి సంబంధించిన ఈ ఆశ్వీజ మాసంలో శ్రీమాతను ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంకోటి కూడా చెప్పారు ఇక్కడ. రఘు మహారాజు ఈ మాసంలోనే విజయ యాత్ర చేసి విజయం సాధించాడు. చాలా రాజులు దీన్ని సాధించారు. శ్రీరాముడు కూడా ఈ సమయంలోనే శమీ వృక్షాన్ని పూజించి రావణాసుడిపై విజయం సాధించాడు. అర్జునుడు కూడా శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసి పూజించాడు. ఉత్తర గోగ్రహణం సమయంలో కౌరవులపై విజయం సాధించాడు. కనుక విజయాన్ని ప్రసాదిస్తూ ఉండటం చేత ఈ రోజున మనమంతా కూడా విజయదశమి అనే పేరు వచ్చింది. అంచేత వినయం కోసం, విజయం కోసం అమ్మవారిని ఆరాధించండి. శ్రీమాత అందరికీ ఆనందోత్సాహాలను వృద్ధి చేస్తుంది. అంతేకాకుండా శోక మోగ భయాలను కూడా పోగొడుతుంది. జన్మ మృత్యువుల నుండి విడిపించి శాశ్వత ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా ఈ విజయదశమి రోజున ప్రధాన దేవత అపరాజితాదేవిని కనుక ఆ దేవిని అందరూ పూజించాలి. అపరాజితాదేవి కుడి వైపున జయాదేవి ఉంటుంది, ఎడమ వైపున విజయాదేవి ఉంటుంది. కనుక జయ విజయ సమేత అపరాజితాయే నమః అనే ప్రార్థన మనం చేస్తూ ఈ సమయంలో మంచిగా మనం ప్రయాణానికి, అంటే ఎక్కడికైనా మంచి మంచి కార్యక్రమాలకు వెళ్ళాలన్నా కూడా ప్రార్థన చేస్తూ మీరు వెళితే మీకు జయం వస్తుంది. జయం కలగని మీరెంతో చాలా మంది ఎంతో బాధలో ఉన్నారు, ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నారు, ఎన్నో తాపత్రయాల్లో చాలా బాధపడుతున్నారు. లేక శక్తి లేక తీరని, రెండిట్లో ఏదన్నా ఒకటి. లేక భరించే శక్తి కలగని, లేకపోతే అది నివృత్తి కాని, అంటే తీరని, జయం కలగని అని, జయం కలగని అని ఆశీర్వదిస్తూ మనందరికీ కూడా అమ్మ కృప కలగని అని చెప్తూ